హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి టీజీ టెట్ 2025 జూన్లో జరిగింది. ఆ, అందులోని మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్లోని బిట్స్ సాల్వ్ చేస్తున్నాను నేను. ఇది వచ్చేసి 20 జూన్ 2025 మ్యాథ్స్ షిఫ్ట్ 1 క్వశ్చన్ పేపర్లోని మ్యాథ్స్ రిలేటెడ్ వచ్చిన క్వశ్చన్స్. మ్యాథ్స్ నుండి మనకి 30 క్వశ్చన్స్ వస్తాయి. అందులో 24 కంటెంట్ నుంచి 6 పెడగాగి నుంచి వస్తాయి. నేను ఆ 24 క్వశ్చన్స్ కంటెంట్ నుంచి వచ్చే 24 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాను, వినండి. ఓకే. క్రింది వాణిలో ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో ఏ కొలతలతో త్రిభుజాన్ని నిర్మించవచ్చు? కింద కొన్ని కొలతలు ఇచ్చారు. వాటి ఏ కొలతలతోటి మనం త్రిభుజాన్ని నిర్మించవచ్చు, ట్రయాంగిల్ నిర్మించవచ్చు. ఇట్లాంటి క్వశ్చన్ వస్తే మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ ఉంటాయి కదా, ఫస్ట్ 4 సెంటీమీటర్స్, 7 సెంటీమీటర్స్, 14 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. అయితే మనం ఫస్ట్ ఈ మూడిట్లో 2 యాడ్ చేయాలి. ఇప్పుడు 4 + 7 చేసామనుకోండి 11 వస్తుంది. 11 అనేది గ్రేటర్ దెన్ 14 అవుతుందా అని చూడాలి. గ్రేటర్ దెన్ అవ్వాలి, ఇక్కడ లెస్ దెన్ అవుతుంది కాబట్టి ఇది కాదు. ఓకే. ఇప్పుడు అట్లా వేరేవి కూడా చూసుకోవచ్చు. మనకు ఒకటే చేసి చూసినాం, కాలేదు కాబట్టి ఏ ఆన్సర్ కాదు అన్నట్టు. ఇప్పుడు 2 సెంటీమీటర్స్ + 3 సెంటీమీటర్స్ 5 అవుతుంది. 5 అనేది గ్రేటర్ దెన్ 6 అవుతుందా? కాదు. సో ఇది కూడా ఆన్సర్ కాదు అన్నట్టు. ఓకే. నెక్స్ట్ 3 + 4 7 ఎంత వచ్చింది? 3 + 4 7. ఇది 7 అనేది 6 కన్నా పెద్దది. 6 ఎందుకు తీసుకున్నా నేను? థర్డ్ ఇది కొలత వచ్చేసి 6 కాబట్టి 6 తీసుకున్నాం. నెక్స్ట్ ఇవి 2 యాడ్ చేసి చూడాలి. 4 + 6 = 10. ఇది 10 కూడా గ్రేటర్ దెన్ 4 + 6 తీసుకున్నాం కాబట్టి 3 తోటి కంపేర్ చేస్తాం. గ్రేటర్ దెన్ 3. తర్వాత 3 + 4 అయిపోయింది, 4 + 6 అయిపోయింది. ఇప్పుడు 3 + 6. 3 + 6 చేస్తే 9 వస్తుంది. 9 అనేది గ్రేటర్ దెన్ 4. సో ఇవన్నీ గ్రేటర్ దెన్ వచ్చాయి కాబట్టి ఆన్సర్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, క్రింది వాణిలో కనిష్ట బేసి ప్రధాన సంఖ్య. కనిష్ట బేసి ప్రధాన సంఖ్య అంటే ప్రైమ్ నంబర్స్. కనిష్టం అంటే చిన్నది, ప్రైమ్ నంబర్స్లలో చిన్నది. యాక్చువల్గా ప్రైమ్ నంబర్స్లలో చిన్నది ఏది? 2. కానీ 2 అనేది సరి సంఖ్య. ఇక్కడ క్వశ్చన్లో మనకు బేసి సంఖ్య అని అడిగిండు కాబట్టి 2 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఏది? 3. 3 అనేది బేసి సంఖ్య కాబట్టి కనిష్ట బేసి ప్రధాన సంఖ్య అంటే 3 ఆన్సర్. ఓకే. ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి? ప్రధాన సంఖ్యలు అంటే అదే ఎక్కంలో పోతాయి. మళ్ళీ ఇప్పుడు 2 ఉంది, 2 1s 2 వస్తుంది, 1 2s 2 వస్తుంది, అంతే. వేరే ఎక్కంలో ఎందులో కూడా రాదు, వేరే టేబుల్స్లలో రాదు. కాబట్టి అట్లా వాటిని ప్రధాన సంఖ్యలు అంటారు. 100 లోపు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి అంటే 25 ఉన్నాయి. ఇది ఒక బిట్. ఓకే. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూద్దాం. సంఖ్యలు. ఇక్కడ కొన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చారు. ఆ ఫ్రాక్షన్స్ల మధ్యగతం ఫైండ్ అవుట్ చేయాలంట. మధ్యగతం అంటే మీడియన్. వీటిని ఫస్ట్ మనం అసెండింగ్ ఆర్డర్ అయినా డిసెండింగ్ ఆర్డర్ అయినా అరేంజ్ చేసుకొని అందులో మధ్యలో ఏదొస్తుందో అది మధ్యగతం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 1 2 3 4 5 ఇచ్చారు కాబట్టి మధ్యలో ఉన్నది 5 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి మధ్యలో ఉన్నది ఏది వస్తుందో అది మధ్యగతం అవుతుంది. అదే ఒకవేళ 6 ఇచ్చారనుకోండి, 6 అనేది ఈవెన్ నెంబర్. అప్పుడు ఏం చేయాలంటే మధ్యలో 2 వస్తాయి కదా, ఆ 2ని +/2 చేయాలి. ఓకే. ఇప్పుడు మనకి 5 ఇచ్చారు. ఈ 5ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే నార్మల్ నెంబర్స్ ఇస్తే ఈజీగా అసెండింగ్ ఆర్డర్లో రాస్తాం. ఇప్పుడు ఫ్రాక్షన్స్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ మనం వీటి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు 5/19ని నేను ఈజీగా సాల్వ్ చేయడానికి 50/19 అని రాస్తున్నాను. 1/3ని 10/3 అని రాస్తున్నాం. 4/13ని 40/13 అని రాస్తున్నాం. ఓకే. ఇప్పుడు 19 1s 19 2s 38. 38 అంటే ఎంత మిగులుతుంది? 38 అంటే ఎంత మిగులుతుంది? 12. 120 అవుతుంది. 120. 19 6 114. సో 2.6. నేను ఒకటే వాల్యూతో వరకు రాస్తున్నాను. తర్వాత ఇది 3 3s 9. 3 3s 9. 1 మిగులుతుంది, పాయింట్ పెట్టుకుంటే 10. 3 3s 9. మళ్ళీ 3 3 వస్తూ ఉంటుంది. ఇప్పుడు 40/13ని 13 3s 39. 1 మిగులుతుంది, 10. 10 13 కన్నా చిన్నది కాబట్టి మనం 0 పెట్టుకుంటే ఇక్కడ 100 అవుతుంది.
13 7s 91. ఓకే, తర్వాత ఇంకే వాల్యూస్ ఉన్నాయి. 2/7 2/7 2ని 20 లాగా రాసుకున్నా. 3/11 అంటే 30/11 లాగా రాసుకున్నాం. 7 2s 14 14 అంటే 6 మిగులుతుంది 60 6 మిగులుతుంది. 7 8s 56 7 5 30. తర్వాత 11 1s 11 11 2s 22 22 అంటే 8 మిగులుతుంది 80 11 7s. ఓకే, ఇప్పుడు వీటిని మనం అరేంజ్ చేద్దాం చిన్న నుంచి పెద్దగా. 2.6 2.7 2.85 తర్వాత 3.07 3.33 మధ్యలో 2.85 వచ్చింది. సో ఇది 2.85 అంటే ఏంటి? 2/7 ఇస్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఒక 4th క్వశ్చన్. తండ్రి కుమారుల ప్రస్తుత వయస్సుల నిష్పత్తి 7:2. 8 సంవత్సరాల తర్వాత వారి వయస్సుల నిష్పత్తి 9:4 అయితే కుమారుడి ప్రస్తుత వయస్సు. అయితే ఒక తండ్రి కుమారుడు ప్రస్తుత వయస్సు ప్రజెంట్ ఏజ్ ఎంత? 7:2. 8 ఇయర్స్ తర్వాత అంటే 7ని మనం ఇప్పుడు 7x 2ని 2x లాగా తీసుకుంటాం. 7x ప్లస్ 8 తర్వాత ఇది 2x ప్లస్ 8 వీటి నిష్పత్తి ఎట్లుందంట? 9:4 లాగా ఉంది. ఓకే, 9:4 లాగా ఉంది. దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకు ఎక్స్ వాల్యూ వస్తుంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ 4 into 7x plus 8 is equal to 9 into 2x plus 8. Okay, 4 7s 28x plus 4 8s 32 9 2s 18 9 8s 72. ఇప్పుడు 28 minus 18 is equal to 72 minus 32. 28 minus 18 10x is equal to 40. x is equal to 4 వచ్చింది మనకి. ఓకే, x is equal to ఏమొచ్చింది? 4. ఇప్పుడు మనకేం కావాలి? కుమారుడి ప్రస్తుత వయసు. కుమారుడి ప్రజెంటేజ్ ఎంత? 2 అంటే 2 అని తీసుకోవద్దు, 2x తీసుకోవాలి. సో కుమారుడి ప్రస్తుత వయసు 2x 2 into 4 2 4s 8. సో ఆన్సర్ 8 years. ఓకే, అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ 5th క్వశ్చన్. x² minus x minus 20 by x plus 4 is equal to x minus a. x not equal to -4 అయితే a is equal to ఎంత అని అంటుంది. ఫస్ట్ ఇక్కడ పైన ఇచ్చిన దాన్ని మనం సాల్వ్ చేసుకుందాం. x² minus x minus 20 is equal to 0 అనుకుంటే మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఇప్పుడు 1 into -20 is equal to -20. -20 వచ్చేటట్టు దీన్ని xని రాసుకోవాలి. ఇట్లా 4 5s 20. మనకు కావాల్సింది -20 కాబట్టి 5కి పెడుతున్నా, ఎందుకంటే 4 - 5 -1 ఇది వస్తుంది కాబట్టి. ఓకే, x² ప్లస్ 4x మైనస్ 5x మైనస్ 20. ఇందులో నుంచి x కామన్ తీస్తే x ప్లస్ 4 మైనస్ 5 కామన్ తీస్తే -5 ఇంటూ x ప్లస్ 4. సో x ప్లస్ 4 ఇంటూ x మైనస్ 5. ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టు ఈక్వేషన్ని మనం ఇలా రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది తీసుకొచ్చి నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. x ప్లస్ 4 ఇంటూ x మైనస్ 5 బై x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు x మైనస్ a. x ప్లస్ 4 క్యాన్సిల్ అయితే x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు x మైనస్ a. ఇప్పుడు a ప్లస్లో ఏముంది ఇక్కడ? 5. సో a ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5. సో ఆన్సర్ ఈజ్ 5. ఓకే, నెక్స్ట్ 10,000 10,100 10,100 ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ మంచి రాసుకోవాలి. 10,000 అంటే ఎలా ఉంటాయి? 10,000 10,100 10 100 ప్లేస్లో 10 రావాలి. 10,100 10,100. ఓకే, ఇప్పుడు వీటిని ప్లస్ చేస్తే మనకి 11,010 అనే ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ 7 యొక్క 3 వరుస గుణకాల మొత్తం 357. వానిలో అతిపెద్ద గుణకం. 7 యొక్క 3 వరుస గుణకాల మొత్తం. 7 యొక్క గుణకాలు అంటే ఎట్లా తీసుకోవాలి? 7 into n. 3 వరుసవి అంటే ఇప్పుడు నేను 7 into n plus 1 7 into n plus 2 కూడా తీసుకోవచ్చు, కానీ నేను 7 into n minus 1 తీసుకుంటున్నా ఇటు సైడ్. ఇవి 3 తీసుకుంటున్నా. ఇప్పుడు వీటి మొత్తం
వీటిని యాడ్ చేస్తే 357 వస్తుందంట. సో యాడ్ చేద్దాం మనం ఫస్ట్. 3 into n 7 into n 7n 7 ones are 7 plus 7n plus 7 into n 7n plus 7 ones are 7 is equal to 357. ఈ -7 +7 క్యాన్సిల్ అవుతుంది. ఈ మూడుని యాడ్ చేస్తే 21n is equal to 357. 3 7 21, 3 ఎక్క 3, 3 ఎక్క 3, 3 9 27, 7 ఎక్క 7, 7 ఎక్క 7, 7 7s 49. సో n ఈజ్ ఈక్వల్ టు 17 వచ్చింది. సో ఏంటి ఇప్పుడు ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో అతి పెద్దది అంటే ఇదే వస్తుంది కాబట్టి 7 into n plus 1, 7 into 17 plus 1, 7 into 18. ఎంత వస్తుంది ఆన్సర్? 18 7s, yes 126. ఓకే, నెక్స్ట్ 8th క్వశ్చన్. ఒక లంబకోణ త్రిభుజ భుజాల పొడవులు x సెంటీమీటర్లు, x + 1 సెంటీమీటర్, x + 2 సెంటీమీటర్ అయితే x యొక్క విలువ. లంబకోణ త్రిభుజ భుజాల పొడవులు అన్నాడు. సో ఇప్పుడు లంబకోణ త్రిభుజం వచ్చింది కాబట్టి అంటే ఇట్లా పైథాగరస్ థీరం ప్రకారం ఏంటంటే ఇవి రెండుటి స్క్వేర్స్ దీని స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. సో మనం ఎట్లా తీసుకుంటామంటే ఇక్కడ బై పైథాగరస్ థీరం x² ప్లస్ x + 1 హోల్ స్క్వేర్, ఇది x², ఇది x + 1 హోల్ స్క్వేర్ అయితే x ఈజ్ ఈక్వల్ టు x + 2 హోల్ స్క్వేర్. ఇది ఈక్వేషన్. దీన్ని పట్టుకొని మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. x² ప్లస్ x² a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా a² ప్లస్ b² ప్లస్ 2 ఇంటూ ab ఇజ్ ఈక్వల్ టు సేమ్ ఇది a ఇది b అనుకుంటే x² 2² ప్లస్ 2 ఇంటూ x ఇంటూ 2 x² ఈ x² క్యాన్సిల్ చేసుకోవచ్చు మనము. సో ఇక్కడ ఒక x² ఉంటుంది, x² ప్లస్ 1 ప్లస్ 2 ఇంటూ x 2x ఇజ్ ఈక్వల్ టు 2 2s 4 ప్లస్ 2 2s 4x. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకి x² మైనస్ 2x మైనస్ 3 ఇజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. దీన్ని మనం ఇందాక చేసాం కదా ఇక్కడ ఆ వేలో చేయాలి. 1 ఇంటూ -3 ఇజ్ ఈక్వల్ టు -3. సేమ్ మళ్ళీ ఇదే రాసుకుంటాం. x² ప్లస్ x మైనస్ 3x మైనస్ 3 ఇజ్ ఈక్వల్ టు 0. x ఇంటూ x ప్లస్ 1 మైనస్ 3 ఇంటూ x ప్లస్ 1. సో x ఈజ్ ఈక్వల్ టు -1, x ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుంది. మనం నెగిటివ్లో తీసుకోవద్దు పొడవు వాల్యూ కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 3 ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 9th క్వశ్చన్. 1000 లీటర్లు ఈజ్ ఈక్వల్ టు 1000 లీటర్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ క్యూబిక్ మీటర్స్? ఎంత? 1 క్యూబిక్ మీటర్. 1000 లీటర్స్, అది డైరెక్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ 10th క్వశ్చన్. 42 సెంటీమీటర్లు పొడవున్న ఒక తీగను ఉపయోగించి కింది ఆకారాలను ఏర్పరిస్తే వాటిలో ఏది ఎక్కువ పొడవు గల భుజం కలిగి ఉంటుంది? ఏది ఎక్కువ పొడవు గల భుజం కలిగి ఉంటుంది? సో దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలంటే ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ ABC అన్నిటి నుంచి సాల్వ్ చేయాలి. పంచభుజి అంటే 5 ఎన్ని సైడ్స్ ఉంటాయి? 5 సైడ్స్ ఉంటాయి. 1 2 3 4 5. సో 5 సైడ్స్ ఉంటాయి కాబట్టి ఇచ్చిన దాన్ని బై 5 చేయాలి. 42 బై 5 చేస్తే 5 8s 40, 5 4s 20. ఓకే, చతురస్రం అంటే 4 సైడ్స్ ఉంటాయి కాబట్టి 42 బై 4, 4 10s 40, 4 5s 20, సో 10.5. సమబాహు త్రిభుజం అంటే అన్ని సైడ్స్ ఈక్వల్ ఉన్న ట్రయాంగిల్. ఇందులో ఎన్ని సైడ్స్ ఉంటాయి? 3 సైడ్స్. 42 బై 3, 3 1s 3, 3 4s 12, సో 14 వస్తుంది. షడ్భుజి అంటే 6 సైడ్స్. ఎన్ని సైడ్స్? 6 సైడ్స్. సో 42 బై 6 చేయాలి. ఏమొస్తుంది ఆన్సర్? 6 7s, సో 7 వస్తుంది. ఇందులో ఎక్కువ పొడవు అన్నాడు కాబట్టి 14 కాబట్టి C is the answer. ఓకే, now look at 11th question. 26 cube plus 9 cube by 26 plus 9. సో ఇది వచ్చేసి a cube plus b cube ఫార్ములాలో ఉంది. a cube plus b cube is equal to
a ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్, ఇది ఫార్ములా. ఓకే, ఇక్కడ మనకి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఇచ్చిండు, కింద ఏ ప్లస్ బి అని ఇచ్చిండు. ఇది ఇక్కడ పంపిస్తే మనకి ఏ ప్లస్ బి వస్తుంది. సో ఇటు సైడ్ ఏం మిగులుతుంది, ఈ ఫార్ములా మిగులుతుంది. సో మనం ఇక్కడ ఈ ఏ ఈజ్ ఈక్వల్ టు 26, బి ఈజ్ ఈక్వల్ టు 9 ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఏమొస్తాయి, 26 స్క్వేర్ మైనస్ 26 ఇంటూ 9 ప్లస్ 9 స్క్వేర్. ఓకే, 26 స్క్వేర్ వాల్యూ వచ్చేసి 676 మైనస్ 26 ఇంటూ 9, ఎస్ 234 ప్లస్ 81. దీన్ని సాల్వ్ చేస్తే మనకి 523 వస్తుంది వాల్యూ. ఓకే, నెక్స్ట్ 12th క్వశ్చన్. సోపన రేఖా చిత్రం అంటే హిస్టోగ్రామ్. గ్రాఫ్లో ఇలా ఉంటాయిగా, దీన్ని హిస్టోగ్రామ్ అంటారు. ఇందులో దీర్ఘచతురస్రం పొడవు దీనిని సూచిస్తుంది. ఈ దీర్ఘచతురస్ర పొడవు దేన్ని సూచిస్తుంది అంటే దత్తాంశ విలువ కాదు, అంతరంలో దత్తాంశ పౌనపున్యం. ఇది ఆన్సర్ కరెక్ట్. ఓకే, దీన్ని క్లాస్ ఫ్రీక్వెన్సీ అంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు, క్లాస్ ఫ్రీక్వెన్సీ అంటారు. ఓకే, నెక్స్ట్ 13th క్వశ్చన్. కింది వాటిలో ఏ ఆకారానికి సౌష్ఠవ రేఖ లేదు. సో ఇప్పుడు ఇది ప్యారలోగ్రామ్, దీనికి సౌష్ఠవ రేఖ గీయలేం మనం. సో ఇదానికే లేదు. రెక్టాంగిల్కి గీయొచ్చు ఇట్లా, ఒక సమద్విబాహు లంబకోణ త్రిభుజానికి కూడా గీయొచ్చు, ఒకటి వస్తుంది. పంచభుజికి కూడా ఇట్లా మధ్యలో నుంచి ఒకటి వస్తుంది. అదే ఇక్కడ దీనికి మాత్రం రాదు, కాబట్టి ఆన్సర్ ఏ. నెక్స్ట్ 14th క్వశ్చన్. 10 సెంటీమీటర్స్ 10 సెంటీమీటర్ల అంచు గల 3 ఘనాలను ఒక ఘనం చివర మరొక ఘనానికి వరుసగా కలిపితే, అంటే 3 క్యూబ్లను ఇట్లా కలిపితే ఏర్పడే దీర్ఘఘనం, ఇది ఒక దీర్ఘఘనం ఏర్పడుతుంది. ఉపరితల వైశాల్యం, లాటరల్ సర్ఫేస్ ఏరియా అడుగుతున్నాం. సో ఇప్పుడు దీనికి లెంత్ ఎంత ఉంటుంది అంటే, ఇది ఒక్కటి 10, ఇది 10, ఇది 10, మొత్తం 10 × 3 30 సెంటీమీటర్స్ ఉంటుంది. ప్లస్ తర్వాత బ్రెడ్త్ ఎంత ఉంటుంది అంటే, బ్రెడ్త్ 10 ఉంటుంది, హైట్ కూడా 10 ఉంటుంది. ఇప్పుడు ఇట్లా ఉంటుంది కదా ఘనం క్యూబ్, దీని బ్రెడ్త్ హైట్ బ్రెడ్త్ ఇవి సేమ్ ఉంటాయి. లెంత్ వచ్చేసి 3 యాడ్ చేస్తున్నాం కాబట్టి దీనికి ఇక్కడ 3 యాడ్ అవుతాయి కాబట్టి 30 సెంటీమీటర్స్ అవుతుంది. ఇప్పుడు లాటరల్ సర్ఫేస్ ఏరియా, ఉపరితల వైశాల్యం ఫార్ములా వచ్చేసి, దీర్ఘఘనం యొక్క ఉపరితల వైశాల్యం ఫార్ములా వచ్చేసి 2 × L + B × H. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసే వాల్యూస్, 2 × L 30, B 10, 30 + 10 × 10, 2 × 30 + 10 40 × 10, 2 4 8, 800 సెంటీమీటర్ క్యూబ్ వస్తుంది. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ 15th క్వశ్చన్. ద సొల్యూషన్స్ ఆఫ్ 4x + 5y = 20. 4x + 5y = 20 యొక్క సొల్యూషన్స్ ఎన్ని వస్తాయి? సొల్యూషన్స్ అంటే ఇన్ఫైనైట్గా వస్తాయి. ఎందుకు అని అంటే, ఇది లీనియర్ ఈక్వేషన్ కాబట్టి, దీనికి 2 వేరియబుల్సే ఉన్నాయి కాబట్టి, దీనికి లీనియర్ ఈక్వేషన్ విచ్ హ్యాస్ 2 వేరియబుల్స్, ఇట్ హ్యాస్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. నెక్స్ట్ 16th క్వశ్చన్. క్రింది వానిలో కవల ప్రధాన సంఖ్యలు అంటే ఏంటో ఇందాకని చెప్పాను, ప్రైమ్ నెంబర్స్. అయితే ఇందులో కవల ప్రధాన సంఖ్యలు అంటే 2 ప్రధాన సంఖ్యలు, పక్కపక్క ప్రధాన సంఖ్యల మధ్యలో డిఫరెన్స్ 2 వస్తే దాన్ని కవల ప్రధాన సంఖ్యలు అంటారు. ఇప్పుడు వీటన్నిటి మధ్యలో డిఫరెన్స్ 2 ఉంది. సో మనం ఇప్పుడు ఇందులో ప్రధాన సంఖ్యలు ఏవో ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇందులో ఈ 117 అనేది ఏదైనా టేబుల్లో వస్తుందా? వస్తుంది, 13 టేబుల్లో. సో ఇది కాదు ఆన్సర్. ఇందులో 111, ఇది కూడా 3 టేబుల్లో వస్తుంది. 3 3s 9, 21, 3 7s 21. సో 3 టేబుల్ వస్తుంది కాబట్టి ఇది కూడా కాదు. ఇప్పుడు ఇందులో 105 ఉందంటే 5 టేబుల్లో వస్తుంది కాబట్టి ఇది కూడా కాదు. ఇవి మాత్రం ప్రధాన సంఖ్యలు ఏ టేబుల్లో రావు, వీటి మధ్యలో డిఫరెన్స్ 2 ఉంది. 109 - 107 చేస్తే మనకు 2 వస్తుంది. సో ఇది కవల ప్రధాన సంఖ్యలు. ఓకే, నెక్స్ట్ 17th క్వశ్చన్. 15,625ని 5 యొక్క ఘాత రూపంలో రాయాలి. ఘాత రూపంలో అంటే పవర్ ఎక్స్పోనెంట్స్ లాగా రాయాలి.
పవర్ లాగా రాయండి అంటుంది. ఫస్ట్ దీన్ని ఎల్సిఎం చేసుకుందాం. 5 3s are 15, 5 1s are 5, 1 మిగులుతుంది. 5 2s are 10, 5 5s are 25, 5 6s are 30, 5 2s are 10, 5 5s are 25, 5 1s are 5, 5 2s are 10, 5 5s are 25, 5 2s are 10, 5 5s are 25, 5 5s are 25, 5 పవర్ 1 2 3 4 5 6, 6 వచ్చినాయి కాబట్టి 5 పవర్ 6 ఇస్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు 18th క్వశ్చన్. 64√3 చదరపు సెంటీమీటర్స్ వైశాల్యం కలిగిన ఒక సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత అడుగుతుంది. అయితే చుట్టుకొలత ఫస్ట్ ఏరియా ఇచ్చింది కాబట్టి ఏరియా సమబాహు త్రిభుజం యొక్క ఏరియా ఫార్ములా, వైశాల్యం యొక్క ఫార్ములా ఏంటంటే √3/4a². మనకి ఇక్కడ ఏరియా వాల్యూ ఇచ్చింది కదా, అందుకే మనం రాసుకున్నాం 64√3/4a². ఈ √3 క్యాన్సిల్ అవుతుంది. a² = 64 × 4. మనం a² ఇది మల్టిప్లై చేస్తే 256 వస్తుంది. దీన్ని మనము 16² లాగా రాసుకోవచ్చు. సో a = 16 అనేది వచ్చింది. ఇప్పుడు చుట్టుకొలత ఫార్ములా ఏంటి? పెరిమీటర్ అంటారు ఇంగ్లీష్లో. చుట్టుకొలత p = ఫార్ములా ఏంటంటే 3a, 3 × 16 చేస్తే మనకు 48 వస్తుంది ఆన్సర్. సో ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 19th క్వశ్చన్. ఇక్కడ కొన్ని వాల్యూస్ ఇచ్చాడు, మధ్యలో p అనేది ఇచ్చిండు. మనం ఈ p వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ వాల్యూస్ యొక్క సగటు యావరేజ్ ఎంత అంటే 5. ఫస్ట్ ఎన్ని వాల్యూస్ ఇచ్చాడు? 1 2 3 4 5 6 7 8, 8. ఎన్ని వాల్యూ టోటల్ వాల్యూస్ యొక్క మొత్తం ఎంత? 8 × 5 40 ఉండాలి. ఓకే, ఎంత ఉండాలి? టోటల్ సమ్, దీన్ని మనం టోటల్ సమ్ అంటాం. టోటల్ సమ్ ఎంత ఉండాలి? 40 ఉండాలి. అయితే మనకి ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ని యాడ్ చేద్దాం. 0.5 3.0 4.5 4.0 7.5 8.5 7.0. p వాల్యూ తెలియదు కాబట్టి అది వదిలేసిన, మిగతా 7 యాడ్ చేస్తున్నా. 1 2 3 4 4 ఉన్నాయి కాబట్టి 20 వస్తుంది. తర్వాత 10 యాడ్ చేస్తే 35 వస్తుంది. సో ఈ 40 నుంచి మనం ఈ 35 వాల్యూ తీసేస్తే p వాల్యూ వస్తుంది 5. p వాల్యూ 5 అన్నట్టు. ఓకే, నెక్స్ట్ 20 క్వశ్చన్. 2^³ whole² divided by 8. 2^³ into 2^³ by 8. సో 2^³ into 2^³ అంటే 8 లాగా రాసుకోవచ్చు. 8 క్యాన్సిల్ అయితే 2^³ అనేది ఆన్సర్. ఓకే, రాణి 18 రోజుల్లో 3/5 వంతు పని చేయగలదు. అయితే రాణి 1/2 వంతు పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలదు? మేబీ ఇది ఓకే, ఇంత చేయగలుగుతుంది. మరి 1/2 వంతు ఎన్ని రోజులలో చేయగలుగుతుంది అని అడుగుతుంది. అప్పుడు ఏం చేయాలంటే టోటల్ వర్క్, టోటల్ టైం, ఇక్కడ మనం టైం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. టోటల్ టైం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారంటే డేస్ ఇంటూ 1/వర్క్. వర్క్ ఎంత? 3/5 కదా. సో 5/3 అవుతుంది. 3 6 18, 6 5 30. ఇక్కడ 30 డేస్ వచ్చింది. నెంబర్ ఆఫ్ డేస్ ఎంత తీసుకుని? 30 డేస్. తర్వాత టైం ఫర్ హాఫ్ వర్క్. ఇక్కడ హాఫ్ వర్క్ చేయడానికి 30 × 1/2, 15 డేస్లో కంప్లీట్ చేస్తుంది. డి ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 22 క్వశ్చన్. ఒక రేఖాఖండానికి అంత్యబిందువులు, రేఖాఖండం లైన్ సెగ్మెంట్ ఇట్లుంటుంది. రేఖాఖండం అంత్యబిందువులు, ఇది 2 అంత్యబిందువులు, ఎండ్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి? 1 2. సో 2 ఈజ్ ఆన్సర్. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. n కనిష్ట పూర్ణాంకం అయితే కింది వాటిలో ఏది ప్రధాన సంఖ్య కాదు? కనిష్ట పూర్ణాంకం, కానీ పూర్ణాంకం అంటే హోల్ నంబర్స్. హోల్ నెంబర్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయితే 0 1 2 3 4. సో మనం n = 0 తీసుకొని ఫైండ్ అవుట్ చేయాలి. 5 × 0 + 9 = 5 0 0 + 9 అంటే 9. 3 × 0³ + 5 ఇది 0 అవుతుంది కాబట్టి 5 వస్తుంది. ఇక్కడ 2 × 0 + 3 ఇది 0 అవుతుంది కాబట్టి 3 వస్తుంది.
4 ఇంటూ 0 స్క్వేర్ ప్లస్ 7 7 వస్తుంది. సో ఈ 7 అనేది ప్రైమ్ నెంబర్, ఈ 3 అనేది ప్రైమ్ నెంబర్, ఇది కూడా ప్రైమ్ నెంబర్, ఇది కాంపోజిట్ నెంబర్. సో ప్రధాన సంఖ్య కాదు అన్నాడు కాబట్టి ఇది 9. సో ఇది ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 24th క్వశ్చన్. 10 కంటే తక్కువ ఉన్న ప్రధాన సంఖ్యల లబ్ధం m. 10 కంటే తక్కువ ఉన్న ప్రధాన సంఖ్యలు ఏమొస్తాయి? ప్రైమ్ నంబర్స్ లెస్ దెన్ 10 ఏమేమి ఉంటాయి? 2, 3, 5, 7. వాటి లబ్ధం అంటే మల్టిప్లికేషన్ని m అంటున్నాం. ఓకే, ఏమొస్తుంది ఆన్సర్? 2 5s are 10, 3 7s 21, 21 into 10 210 వస్తుంది. ఇప్పుడు 10 కంటే తక్కువ ఉన్న బేస్ సంఖ్యలు, 10 కంటే బేస్ సంఖ్యలు ఇక్కడ ఆడ్ నంబర్స్ అంటున్నాం. 10 లెస్ దెన్ ఆడ్ నంబర్స్ ఏమేమి ఉంటాయి? 1 3 5 7 9. ఈ బేస్ సంఖ్యల మొత్తం తీసుకోవాలి. మొత్తం అంటే అడిషన్, లబ్ధం అంటే మల్టిప్లికేషన్. దీన్ని n లాగా సూచిస్తుంది. 1 + 3 4, 4 + 5 9, 9 + 9 18, 18 + 7 20, yes 25. ఇప్పుడు m మైనస్ n ఎంత అన్నాడు? 210 మైనస్ 25 ఎంత వస్తుంది ఆన్సర్? 185. సో సిజ్ ఆన్సర్. ఇవి వచ్చేసి 20 జూన్ 2025 షిఫ్ట్ 1లో వచ్చిన 24 క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాను. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దీస్ వీడియోస్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఈ ప్రాబ్లమ్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా ప్రాబ్లమ్ అర్థం కాకపోయినా మీరు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో ఛానల్.